నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ వివరాలను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వెల్లడించిన విక్రమ్ మిశ్రీ, పాక్ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై మాత్రమే భారత్ దాడులు చేసిందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి స్పష్టీకరణ. గిరిజనుల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు. ఇందిరా సౌర గిరిజల వికాస పథకంతో పాటు నల్లమల్ల డిక్లరేషన్ను ఆవిష్కరించిన సీఎం, పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తున్నామని వెల్లడి. డిక్లరేషన్లే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడికేషన్ లేదన్న బీఆర్ఎస్, ఇప్పటి వరకు ప్రకటించిన రైతు, బీసీ డిక్లరేషన్ల అమలుపై ప్రశ్నించిన హరీష్ రావు. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు. గుల్జార్ హౌస్ మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కేటీఆర్ డిమాండ్. అమృత్ భారత్ స్టేషన్ పథకంతో రైల్వే స్టేషన్లకు మహర్దశ. తెలంగాణలో సిద్ధమైన వరంగల్, కరీంనగర్, బేగంపేట రైల్వే స్టేషన్లు ఈ నెల 22న వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఏజీఆర్ బకాయిలు మాఫీ చేయాలన్న టెలికాం కంపెనీల పిటిషన్ తిరస్కరణ. ఆసియా కప్లో ఇండియా ఆడడం లేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్న బీసీసీఐ, ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన సెక్రటరీ దేవజిత్ సైకియా. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు, పగటి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఇక వివరాలు. పాలమూరు రైతులందరికీ 100 రోజుల్లో సోలార్ పంపు సెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన నల్లమల డిక్లరేషన్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి 12,600 కోట్లతో పనులు చేపడతామన్నారు. పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తున్నామన్న సీఎం, నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. వచ్చిన ఈ రోజు ఆ విద్యుత్తు తడిసి భారమై ఈ రోజు రైతులకు కావలసిన విధంగా ఆ విద్యుత్తును వాడుకోలేని పరిస్థితి ఉంది. మా వంశీకృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఎన్ని మోటార్లు ఉన్నాయో మొత్తం నియోజకవర్గంలో అందరి రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్తు పంపు సెట్లు ఇచ్చి రాబోయే 100 రోజుల్లో ప్రతి రైతుకు సోలార్ విద్యుత్తు మోటార్ను అందించి సోలార్ విద్యుత్తు ఉత్పత్తి మోటార్లకే కాదు, రేపు భవిష్యత్తులో అదనంగా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు 3,000, 4,000, 5,000 ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన. గిరిజనుల అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆదివాసీలు, గిరిజనులు ఉండే ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు వారికి ఆర్థిక, సామాజిక సాధికారత కల్పించే లక్ష్యంతో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభించడంతో పాటు నల్లమల డిక్లరేషన్ను ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించిన నల్లమల డిక్లరేషన్లో ఏముందో ఓసారి చూద్దాం. నల్లమల ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అడవినే నమ్ముకుని బతికే గిరిజన, ఆదివాసీల అభ్యున్నతే లక్ష్యంగా మరో బృహత్తర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పోడు భూములను సాగు భూములుగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేందుకు నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లమల డిక్లరేషన్ను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. గిరిజనుల పురోభివృద్ధి కోసం ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు రాబోయే రోజుల్లో తీసుకోనున్న నిర్ణయాలను, అమలు చేయనున్న పథకాలను తెలంగాణ ప్రభుత్వం నల్లమల డిక్లరేషన్లో పొందుపర్చింది. 12,600 కోట్లతో గిరిజనాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రకటించింది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 6,69,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పోడు భూములను 2,30,735 మంది షెడ్యూల్ తెగల రైతులకు హక్కులు కల్పించినట్టు పేర్కొంది. అయితే ఈ పోడు భూములను సాగు భూములుగా మార్చేందుకు ఎస్టీ రైతులకు 100% సబ్సిడీతో సోలార్ ఆధారిత పంపు సెట్లను అందించాలని నిర్ణయించారు. దీంతో బిందు సేద్యం పద్ధతిలో ఉద్యాన పంటలను సాగు చేసే దిశగా గిరిజన రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
ఇక గిరిజన కుటుంబాలకు జీవనోపాధిని కల్పించడం, వారికి ఆర్థిక సాధికారత కల్పించడం కోసం ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభించినట్లు డిక్లరేషన్లో పేర్కొంది. వచ్చే 5 ఏళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేసినట్టు డిక్లరేషన్లో వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన గిరిజన సమూహాల కుటుంబాలకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామని డిక్లరేషన్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం పథకం కింద 1,00,000 మంది యువతీ యువకుల స్వయం ఉపాధి కోసం 1000 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ నిధులతో ఎస్టీ నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందిస్తామని నల్లమల డిక్లరేషన్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. నల్లమల డిక్లరేషన్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ప్రకటించింది. అణగారిన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా ఓ పెద్ద ముందడుగేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ డిక్లరేషన్తో ఎస్టీలో ఓ గుణాత్మకమైన మార్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న రాజీవ్ యువ వికాస పథకానికి 1000 కోట్లు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇందిరా జల వికాస పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బట్టి విక్రమార్క ప్రసంగించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, మరో 20 ఏళ్లు ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపైనే ఉందన్నారు. ఈ నల్లమల డిక్లరేషన్ లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం దాదాపు ఈ ఒక్క సంవత్సరమే 1000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ని ప్రకటించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం రేపొద్దున జూన్ 2వ తారీఖు నాడు రాజీవ్ యువ వికాసంతో కనీసం 1000 కోట్ల తగ్గకుండా గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కూడా అనౌన్స్ చేశాం. జూన్ 2వ తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ శాంక్షన్ లెటర్స్ కూడా ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. బీడువారుతున్న పోడు భూములకు జలకళ తెచ్చేందుకే ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించామని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం కింద 6,69,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములకు పౌడు పట్టాలు మంజూరైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా సౌర గిరిజల వికాసం పథకంలో గిరిజనులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆదివాసీలు ప్రత్యేక గిరిజన చట్టాలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు అణగారిన వర్గాలన్నా, మరి సమాజానికి దూరంగా ఉండేటువంటి ప్రాంతాలన్నా ఆ ప్రాంతాల ప్రజలను అభివృద్ధి చేయాలి. ఈ యొక్క అభివృద్ధి చెందిన సమాజంతో సమానంగా ముందుకు తీసుకురావాలంటే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండాలి, ప్రత్యేకమైనటువంటి పరిపాలన విభాగం ఉండాలని ఆనాడు నెహ్రూ గారు, అంబేద్కర్ గారు ఆలోచించే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు, ప్రత్యేక చట్టాలు, ప్రత్యేకంగా పరిపాలన విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ పోడు భూములు బీడు భూములుగా ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ రోజు సౌర విద్యుత్ ద్వారా ఎక్కడికక్కడ పాడి పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి గారు, సీఎం గారు ఇద్దరు ఆలోచించి ఈ యొక్క గొప్ప ప్రణాళికను తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక నుంచి ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 5,364 ఇందిరమ్మ ఇళ్లకు 53,64 లక్షల రూపాయలు చెల్లించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 21,104 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి కాగా 1,383 ఇళ్ల బేస్మెంట్ పూర్తయిందన్నారు. గోడలు కట్టిన 224 ఇళ్లకు 16,70,00,000 రూపాయలు విడుదల చేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి ఆర్భాటంగా డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప అమలు చేసే డెడికేషన్ లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే ప్రకటించిన రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అమలే కాలేదని, కొత్తగా నల్లమల డిక్లరేషన్ను తెర మీదకు తీసుకొచ్చారని విమర్శించారు. డిక్లరేషన్ల పేరిట డంబాచారం చేయడం తప్ప మరేదీ లేదు అనేదిలా కాంగ్రెస్ పార్టీ తీరు మారిందన్నారు. నల్లమల బిడ్డనని గుప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి తనను కలుసుకోవడానికి వచ్చిన అమాయక చెంచు బిడ్డలను అరెస్టు చేశారని విమర్శించారు. సీఎం ప్రసంగంలో ఆత్మస్తుతి, పరనింద తప్ప అక్కరకు వచ్చే విషయమేదీ లేదన్నారు. సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమం వద్ద మీడియాతో మాట్లాడారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్లు మాత్రమే విడుదల చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. అందాల పోటీలకు 300 కోట్లు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమానికి 35 కోట్లు విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు. పుష్కరాలను కేవలం కాళేశ్వరం ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదన్నారు. త్వరలో రానున్న కృష్ణా, గోదావరి పుష్కరాలకు సరిపడా నిధులు కేటాయించి ఘనంగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామన్నారు. కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు కొలువైనటువంటి ఈ ప్రాంతంలో 12 సంవత్సరాల కోసం వచ్చినటువంటి ఈ పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వము అనుకున్న స్థాయిలో నిర్వహించకపోవడం నిజంగా బాధాకరం. 30 కోట్ల రూపాయలు ఏ మూల జరపవు. మీరు అందాల పోటీలకు మాత్రం 300 కోట్లు, 400 కోట్లు ఖర్చు పెడుతుంది. మాకు అభ్యంతరం లేదు, అది మీ ఇష్టం. కానీ అందాల పోటీలపై శ్రద్ధ, ఆధ్యాత్మికత మీద ఎందుకు లేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. విదేశీ వ్యవహారాలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. కమిటీకి ఆపరేషన్ సింధూర్ వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. పహల్గాం దాడికి సమాధానంగా పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసిందని చెప్పారు. బులెటిన్లో చిన్న విరామం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వమే దేశానికి రక్ష అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతాన్ని పురస్కరించుకొని భారత సైనికులకు సంఘీభావంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. వెంకటేశ్వర టెంపుల్ నుంచి లాల్ కమాన్ వరకు సాగిన తిరంగా ర్యాలీలో ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, లాయర్లు జాతీయ జెండాను చేతబట్టుకుని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. లాల్ కమాన్ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశంలోనే తయారు చేసిన క్షిపణులు శత్రు దేశాల క్షిపణులను కూల్చివేశాయని అన్నారు. దేశ క్షిపణి రక్షణ వ్యవస్థను చూసి ప్రపంచమే నివ్వెరపోయిందన్నారు. ఇంకా గర్వంగా చెప్పాలంటే మన భారతీయ రంగంలో సైంటిస్టులు తయారు చేసినటువంటి క్షిపణులు పాకిస్తాన్, చైనా ఇంకా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి క్షిపణులని ఎక్కడికక్కడ ఊహిస్తుంటే ప్రపంచం ఏం జరుగుతుంది, భారతదేశానికి ఇంత శక్తి అనేది ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? మన నాయకుల వల్ల వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి నాయకత్వం వహించడం వల్ల వచ్చింది. ఆపరేషన్ సింధూర్లో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు సంఘీభావంగా సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం నుంచి ఐబీ గెస్ట్ హౌస్ వరకు సాగిన ర్యాలీలో బీజేపీ నేతలు, కార్యకర్తలతో పాటు పట్టణవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడికి భారత జవాన్లు ధీటుగా బదిలిచ్చారని, వారి శక్తి సామర్థ్యాలను దేశం నలుమూలలకు చాటాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. భారత్ మాతాకి ఉగ్రవాదులకు ఒకటి మోదీ గారు హెచ్చరిక చేసిరు, ఆడవాళ్లతోనే మీ అంతు చూస్తాని చెప్పడంతో సోఫియా ఖురేషి అదేవిధంగా రోమియా సింగ్ వీళ్ళిద్దరు ఆడపడుచులు ఎవరైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో 9 సంవత్సరాలు మట్టు పెట్టిన ఘనత ఆడపడుచులు సోదరులకు దక్కింది. ఇదే ఒకటే సంకేతం. మొన్నటికి మొన్న ఏదైతే డ్రోన్లు పంపించారో ఆ డ్రోన్లను మట్టు పెట్టిన భారతదేశం, ఏదైతే ఎన్ని డ్రోన్లు పంపించినా కానీ అన్ని డ్రోన్లను ఆకాశంలో పేల్చిన ఘనత మన భారతదేశం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మేము భారతదేశంలో కలుస్తా ఉన్నాం. వాళ్ళ ప్రజలు ఎవరైతే 65 లక్షల మంది ప్రజలు ఉన్నారో భారతదేశంలో ఉంటే మేము ప్రశాంతంగా ఉంటామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్తో జాతి యావత్తు మరోసారి గర్వంగా తలెత్తుకుందని హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత సైనిక బలగాలు ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశాయన్నారు. పహల్గాం ఘటన ప్రతి భారతీయుడి మనస్సును కలిచివేసిందని, అయితే అందుకు బదులుగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ బాధిత కుటుంబాలతో పాటు దేశానికి ఊరట కల్పించిందన్నారు. ఆపరేషన్ సింధూర్పై హైదరాబాద్ వాసుల స్పందన వారి మాటల్లోనే. మహిళలు నారీశక్తి అని చెప్తుంటారు. ఈ నారీశక్తి ఏంది అనేది నిరూపించి చూపించారు. ఎక్కడ ప్రపంచమంతా సింధూర్ అనేది ఏందని చూస్తుంది. ఆ టైంలో పుట్టిన పిల్లలకు కూడా సింధూర్ అని నామకరణం చేసేంత గొప్పగా సింధూర్ ఆపరేషన్ చేశారు. అది పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద ఏకకాలంలో 25 నిమిషాల కాలంలో 9 చోట్ల దాడులు చేయడము, ఉగ్రవాద స్థావరాలను నీలమట్టం చేయడం అనేటువంటిది ఇది కనీ విని ఎరగనటువంటిది. ఇది అత్యంత అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి దేశాలు కూడా ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. ఈరోజు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను పెంచిపోస్తున్నటువంటి పాకిస్తాన్కి నువ్వు తమలపాకులతోటి కొడితే నేను తలుపు చెక్కలతోటి కొడతా అనేటువంటి గట్టి సందేశం ఇవ్వడం ఏదైతే ఉందో అది ఒక భారతీయుడిగా చాలా గర్వించదగ్గ క్షణం. అది ఏదైతే మన భారతీయ మహిళల బొట్టును తుడిపినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులని వాళ్ళందరినీ కూడా వెతికి మరి ఎక్కడున్నా సరే మరి చంపేస్తామని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారికి ఈ విషయంలో మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నందుకు చాలా గర్వపడతా ఉన్నాం. భారతీయ మహిళలందరూ కూడా గర్వపడతా ఉన్నారు. హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ సమీపంలో నిన్న ఉదయం అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని కేటీఆర్ పరిశీలించారు. బాధితులు స్థానికులతో మాట్లాడిన కేటీఆర్ అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందాల పోటీల మీదే కాకుండా అగ్ని ప్రమాదాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. వేసవికాలం వచ్చే ముందు అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్న కేటీఆర్, అగ్నిమాపక యంత్రాలు వచ్చినా అందులో నీళ్లు లేవని, సిబ్బందికి సరైన మాస్కులు కూడా లేవని విమర్శించారు. అంబులెన్స్లో కనీసం ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదమని, బాధితులు మృతుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా ఉందన్నారు. రాజకీయాలు మాట్లాడడానికి ఇది సందర్భం కాదని, అగ్ని ప్రమాదాల్లో మరో ప్రాణం పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమేంది, ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ఆ ఫైర్ ఇంజన్లా అంబులెన్స్లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. బులెటిన్లో చిన్న విరామం. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే.
ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మరో 2 నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై నెలాఖరు వరకు గడువు పెంచుతున్నట్టు తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై విచారణ జరిపిన కమిషన్ సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను ప్రశ్నించింది. వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది. ఈ వివరాలతో సమగ్ర నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో ఆయా రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. రైల్వే స్టేషన్లకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు స్టేషన్లో వెయిటింగ్ రూమ్స్, టాయిలెట్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత వైఫై సౌకర్యంతో పాటు చుట్టుపక్కల నగర ప్రాంతాలతో స్టేషన్లను అనుసంధానించే పనులు చేపడుతున్నారు. అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలోని వరంగల్ రైల్వే స్టేషన్ను 25,41,00,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో నూతన రూపురేఖలు సంతరించుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ చిత్రాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 2024 ఫిబ్రవరిలో పనులు మొదలుపెట్టగా ప్రస్తుతం దాదాపు పనులు పూర్తి కావచ్చాయని మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22న వర్చువల్గా ప్రారంభించనున్నారు. వరంగల్, బేగంపేట రైల్వే స్టేషన్లతో పాటు కరీంనగర్ రైల్వే స్టేషన్ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ శివప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 ఆగస్టులో తెలంగాణలోని 3 స్టేషన్లను ఆధునీకరించే పనులు ప్రారంభించారన్నారు. అప్రోచ్ రోడ్డు, బుకింగ్ కౌంటర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జీలు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాళ్లతో పాటు స్టేషన్ల ముందు పార్కులు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. Karimnagar railway station is a NSG 5 category railway station with a footfall of 700 passengers per day and with average earning of more than 1 lakh rupees per day. The foundation stone for the Amrit Bharat station redevelopment for Karimnagar station has been laid by Honorable Prime Minister is developed on account of this Amrit Bharat station scheme. 6 booking counters were provided along with the added facility to the Divyangjans, and we have reached the facilities like an airport in the Karimnagar railway station as a part of Amrit Bharat Station Redevelopment Scheme. Inauguration of 3 railway stations over Telangana on 22nd of this month, on 22nd May 2025 by Honorable Prime Minister. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్పై పాకిస్తాన్ భారీ ఎత్తున డ్రోన్లు, మిసైల్తో దాడులు చేసేందుకు విఫల ప్రయత్నం చేసింది. మే 8న పాకిస్తాన్ అనేక డ్రోన్లు, దీర్ఘశ్రేణి మిసైళ్లతో దాడిని ప్రారంభించగా భారత సైన్యం విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ విజయంపై మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ సైన్యం భారత సైనిక స్థావరాలతో పాటు పౌర ప్రాంతాలు, మత స్థలాలను లక్ష్యంగా చేసుకుంటుందని ముందే ఊహించామని తెలిపారు. గోల్డెన్ టెంపుల్ ప్రధాన లక్ష్యంగా ఉంటుందని ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా తెలుసుకున్నామని, దీంతో అదనపు ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలను మోహరించామని చెప్పారు. భారత సైన్యం ఆకాష్ మిసైల్ వ్యవస్థ, అప్గ్రేడ్ చేసిన L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలను ఉపయోగించి పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లను గాలిలోనే ధ్వంసం చేసిందన్నారు. ఈ దాడుల వల్ల గోల్డెన్ టెంపుల్కు ఎలాంటి ప్రమాదం జరగలేదని మేజర్ జనరల్ శేషాద్రి పేర్కొన్నారు. భారత సైనికుల సమయస్ఫూర్తి, ధైర్యం వల్ల ఈ పవిత్ర స్థలం పూర్తిగా సురక్షితంగా ఉందని ఆయన తెలిపారు. गोल्डन टेम्पल के ऊपर वो भारी तादाद में ड्रोन और मिसाइल से हमला करेगा, इसीलिए हमने तुरंत आधुनिक, अतिरिक्त एवं उपयुक्त एयर डिफेंस को उपलब्ध कराया और रणनीति के अनुसार गोल्डन टेम्पल को चारों ओर से एयर डिफेंस की सुरक्षा दी गई। 8 मई की सुबह को अंधेरे में पाक ने अनुमान अनुसार ड्रोन और मिसाइल के जरिए से सभी सैन्य एवं सिविल ठिकानों पे और खास तौर पे गोल्डन टेम्पल पे भारी तादाद से ड्रोन का हमला किया। क्योंकि हम इसके लिए तैयार थे, तो भारतीय सेना के आर्मी एयर डिफेंस के सतर्क और सशक्त योद्धाओं ने पाकिस्तान के नापाक इरादों को
पूरी तरीके से ध्वस्त करते हुए ड्रोन और मिसाइल हमले को पूरी तरह से विफल कर दिया। और టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిల నుంచి ఊరట కల్పించాలంటూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వొడాఫోన్ ఐడియా షేర్లు కుప్పకూలాయి. ఇంట్రాడేలో విఐ షేర్లు 10% మేర క్షీణించాయి. ఏజీఆర్ బకాయిలపై వడ్డీ, పెనాల్టీలపై వడ్డీ నుంచి తమకు మినహాయింపు కల్పించాలని టెలికాం సంస్థలు వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, టాటా టెలి సర్వీసెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాము మనుగడ సాధించాలంటే ఏజీఆర్ బకాయిలకు సంబంధించి 45,000 రూపాయల కోట్లు మాఫీ చేయాలని తొలుత వొడాఫోన్ ఐడియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తర్వాత ఎయిర్టెల్ కూడా ఇదే తరహా పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. ఈ నిర్ణయంతో టెలికాం సంస్థలపై భారం పడనుందన్న భయంతో షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఈ వార్తల నేపథ్యంలో మార్కెట్లు ముగిసే సమయానికి విఐ షేర్లు 8.41% నష్టంతో, ఎయిర్టెల్ 0.14% లాభంతో ముగిశాయి. యుఎస్ మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు అడ్వాన్స్డ్ స్థాయి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. క్యాన్సర్ ఆయన ఎముకలకు కూడా పాకిందనే విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. ఈ క్రమంలో యుఎస్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కమలా హ్యారిస్, హిల్లరీ క్లింటన్ వంటి వారంతా బైడెన్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా బైడెన్ అనారోగ్యంపై స్పందించారు. జో బైడెన్ ఆరోగ్యం నుంచి గురించి తెలిసి ఆందోళన చెందానని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. బైడెన్ సతీమణి డాక్టర్ జిల్ బైడెన్, ఇతర కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు. ఆసియా కప్లో టీమిండియా పాల్గొనడం లేదనే వార్తల్లో నిజం లేదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా పేర్కొన్నారు. ఆసియా కప్తో పాటు మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి టీమిండియా తప్పుకుంటుందంటూ మీడియాలో వచ్చిన కథనాలను సైకియా ఖండించారు. టీవీ ఛానళ్లలో వచ్చిన కథనాలు పూర్తిగా నిరాధారమైనవని, బీసీసీఐ ఇప్పటివరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈవెంట్ల గురించి ఎలాంటి చర్చలు జరపలేదని, ఏ నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. బీసీసీఐ ప్రస్తుతం ఐపీఎల్, ఇంగ్లాండ్తో జరిగే సిరీస్పై మాత్రమే దృష్టి సారించిందని, ఆసియా కప్ విషయంపై ఎలాంటి ఆలోచన చేయలేదన్నారు. ఏసీసీ ఈవెంట్లపై భవిష్యత్తులో చర్చలు జరిగినప్పుడు తగిన సమయంలో ప్రకటన చేస్తామని సైకియా పేర్కొన్నారు. ఈ విషయంలో వచ్చిన ఊహాగానాలు, ఊహాజనిత వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. నేడు కామారెడ్డి, నారాయణపేట, మహబూబ్నగర్, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా ఎండ తీవ్రత తగ్గనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. Present the weather conditions indicate that there is a upper air cyclonic circulation laying over southeast Bay of Bengal and its adjoining areas of southwest Bay of Bengal, and a trough running from this upper air scissor to north interior Karnataka. Under its influence, Telangana is likely to have light to moderate rain over many places during next 4 days, and thereafter few days over many parts of the Telangana state. And Telangana is likely to have thunderstorm activity and lightning with gusty winds of 30 to 40 kilometers per hour during next 4 days. బెంగళూరు వరదలతో మరోసారి అతలాకుతలమవుతోంది. భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. గత 48 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. నివాస ప్రాంతాల్లోని అనేక ఇళ్లలోకి కూడా నీరు ప్రవేశించింది. చాలా ఇళ్లు నీట మునిగాయి. దీంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఆకస్మిక వర్షాల కారణంగా బెంగళూరు డ్రైనేజీ వ్యవస్థ మరోసారి అస్తవ్యస్తంగా మారింది. అనేక చోట్ల చెట్ల కుమ్మలు విరిగిపడ్డాయి. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడా నిలిచిపోయింది. బెంగళూరు అర్బన్, కోలార్, చిక్కబల్లాపుర, తమకూరు, మాండ్య, మైసూర్, రాయచూర్, యాద్గిర్, దావనగిరి, చిత్రదుర్గ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా కర్ణాటక తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
దక్షిణ కర్ణాటకలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులోని ఉడపి, బెళగావి, ధార్వాడ్, గడగ్, శివమొగ్గ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఆపరేషన్ సింధూర్ వివరాలను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వెల్లడించిన విక్రమ్ మిశ్రీ, పాక్ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై మాత్రమే భారత్ దాడులు చేసిందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి స్పష్టీకరణ. గిరిజనుల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు. ఇందిరా సౌర గిరిజల వికాస పథకంతో పాటు నల్లమల్ల డిక్లరేషన్ను ఆవిష్కరించిన సీఎం, పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తున్నామని వెల్లడి. డిక్లరేషన్లే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడికేషన్ లేదన్న బీఆర్ఎస్, ఇప్పటి వరకు ప్రకటించిన రైతు, బీసీ డిక్లరేషన్ల అమలుపై ప్రశ్నించిన హరీష్ రావు. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు. గుల్జార్ హౌస్ మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కేటీఆర్ డిమాండ్. అమృత్ భారత్ స్టేషన్ పథకంతో రైల్వే స్టేషన్లకు మహర్దశ. తెలంగాణలో సిద్ధమైన వరంగల్, కరీంనగర్, బేగంపేట రైల్వే స్టేషన్లు ఈ నెల 22న వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఏజీఆర్ బకాయిలు మాఫీ చేయాలన్న టెలికాం కంపెనీల పిటిషన్ తిరస్కరణ. ఆసియా కప్లో ఇండియా ఆడడం లేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్న బీసీసీఐ, ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన సెక్రటరీ దేవజిత్ సైకియా. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు, పగటి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.